హలో నమస్కారం. మనందరం ఎదురు చూస్తున్న ఆచార్య 29న రిలీజ్ అవుతోంది. మరి ఇవాళ మనతో ఉన్నారు ఆచార్యని డైరెక్ట్ చేసి ఈ కథను అందించిన డైరెక్టర్ కొరటాల శివ గారు, అండ్ అలాగే ఆచార్య ద మ్యాగ్నమ్ ఓపస్ లో మనం చూడబోయే మెగాస్టార్ చిరంజీవి గారు. నమస్కారం అండి. నమస్కారం, వెల్కమ్. ఇవాళ నాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే మెగాస్టార్ గారితో ఇలా మాట్లాడుతున్నాను. సో చిన్నప్పటి నుంచి అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, ఎప్పుడన్నా ఒక్కసారైనా మెగాస్టార్ గారిని చూడాలి అన్న ఆశ ఉంటుంది. చిన్నప్పుడు మీ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళని, డాన్సులు చేసిన వాళ్ళం, మేము గోల చేసిన వాళ్ళం. సో అలాంటి నాకు తెలిసి కొరటాల శివ గారికి కూడా చిన్నప్పటి నుంచి చూసి వస్తుంది. ఆయనతో ఎప్పుడైనా ఇలా సినిమా చేస్తానని మీరు అనుకున్నారా సార్? ఛాన్స్ లేదండి. వెళ్ళి ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ వచ్చి ఆ తర్వాత మెగాస్టార్ దగ్గరకు వచ్చి కథ చెప్పి సినిమా ఒకే తీసుకోవడం అసలు ఎలా ఊహిస్తాం అది. సో నేను ఫస్ట్ సినిమా ఓకే అయినప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. ఫోటో షూట్ జరుగుతుంది ఫస్ట్. సో దట్స్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్. షూట్ కాదు అది, సార్ లుక్ డిజైన్ చేసి సార్ ఫోటో షూట్ చేద్దాం అన్నప్పుడు. అవును, అప్పుడు వచ్చి సార్ రెడీ అలా కెమెరా ముందుకు వచ్చారు. సో అప్పుడు నేను స్టిల్ ఫోటోగ్రాఫరే. సో యాక్షన్ అన్నప్పుడు సార్ దగ్గరికి వెళ్ళాను, సార్ నేను మీ సినిమా చూసి చొక్కాలు దింపుకొని థియేటర్కి టికెట్ల కోసం ఫైట్ చేసి ఐఎమ్ సేయింగ్ నా వచ్చి లైట్స్ కెమెరా యాక్షన్ అంటున్నాను. క్వైట్ అన్ అచీవ్మెంట్ సార్ నాకు అది. సో నైస్ అన్నప్పుడు సార్ అన్నారు, నీకు ఇందులో ఇంకో పర్స్పెక్టివ్ ఉంది. నా సినిమాలు చూస్తూ పెరిగి ఆ ఫ్యాన్ మూమెంట్స్ ఉన్న వాళ్ళతో కూడా నేను ఇంకా హీరోగా చేస్తానంటే ఇట్స్ క్వైట్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ అన్న. The way he takes the things, దీనికంటే ముందు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. నేను నాతోటి ఈ సినిమా అన్నది ఖరారైన క్షణం నేను చరణ్ శివగారే ఉన్నాము, డిన్నర్ చేస్తున్నాము. ఆ టైంలో చరణ్ తోటి ఫస్ట్ ఏం చేయాలి వేరే సినిమా, అప్పుడు ఇంకా నేను లేను, వేరే సినిమాలు వేరే డైరెక్టర్ వేరే కథ గురించి అనుకున్న సమయంలో చరణ్ నేను పూర్తిగా త్రిబులార్లో ఉండిపోతాను, మీకు ఏమైనా డేట్ డిలే అయిపోతుందేమో, అంత డిలే అవ్వకుండా మీరు నాన్నగారితో చేస్తే ఎలా ఉంటుంది, మీకు ఇబ్బంది అయితే మాత్రం నేనే అకామిడేట్ చేస్తాను, నాతో కథ అనుకున్నారు కాబట్టి, లేదు డాడీతో కుదిరితే మీ ఇద్దరం చాలా హ్యాపీ అన్నారు. అనేసరికి శివాని నేను కూడా నా ఇష్టాన్ని వ్యక్తం చేశాను, మీతో చేయాలి శివాని. అసలు అనగానే ఈయన ఒక్కసారి అది ప్రెజెంట్ సర్ప్రైజ్ ఆయనకి, నేను చేస్తాను నా ఆఫర్. చరణ్ మీతో ఎప్పుడైనా చేయొచ్చు నేను, కానీ డాడీతో చేసే అవకాశం రావడం అంటే ఎందుకు వదులుకుంటాను, మిమ్మల్ని వదులుకుంటాను తప్ప చిరంజీవి గారిని వదులుకోలేని చెప్పేసి అన్నాడు. అంటే ఆ రోజున ఆయన ఎంత హ్యాపీ వ్యక్తం చేశారంటే, అది స్టిల్ ఆ షూటింగ్ జరుగుతున్న వాళ్ళు కూడా సంతోషం ఆయన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఏంటంటే నేను రిక్వెస్ట్కి వస్తే ఏంటంటే ఆ మాట ఏంటండి మీరు ఎప్పటికైనా చేయొచ్చు అంతే కదా, మెగాస్టార్ గారు మెగాస్టార్ శివ గారు మీకు కథ చెప్పినప్పుడు మొదటిసారి మీ రియాక్షన్ ఏంటండి? నాకు ఎక్సలెంట్ అనిపించింది. నా సూపర్ హిట్ సినిమాలో అన్నీ కనుక మీరు చూస్తే కథ విన్న ఫస్ట్ టైం ఇన్స్టేరియస్గానే నేను ఎస్ బాగుంది ఇది అన్నవన్నీ కూడా సూపర్ హిట్స్ నావి. అండ్ కథ గురించి బాగుందా లేదా అని తర్జన భర్జన పడ్డాము అంటే ఆ సినిమా కూడా అంత మాత్రమే ఉంటుంది. అది నా గట్ ఫీలింగ్ తోటి నేను ఎస్ అని చెప్పిన సినిమాలు అవి. అట్లా ఈ సినిమాకి వచ్చేసరికి ఆ కథ చెప్పగానే ఫస్ట్ నిమిషమే చాలా బాగుంది సినిమా మనం చూస్తున్నాం, చాలా బాగుంది సినిమాని. ఎందుకంటే ఇందులో ఆయన మార్క్ ఆ మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది ఆయన సినిమాలో, ఆ క్లాస్ టచ్ తోటి. అలాగే మీ ఇద్దరం అనుకున్నారు కాబట్టి మా ఇద్దరి యొక్క మా నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ కూడా అందులో పొందుపరుస్తూ చాలా అందమైన మిశ్రమం ఈ సినిమా. అది ఫస్ట్ వినగానే చాలా బాగుంది అనిపించింది నాకు. ఈ రోజుకి ఆ ఫీలింగ్ ఎన్హాన్స్ అవుతూ వస్తూనే ఉంది. వెరీ నైస్. సో చరణ్ గారు ఎప్పుడు వచ్చారు? మెగాస్టార్ గారు ఓకే అనేసారు, ఏ హుర్రే, తర్వాత చరణ్ గారు అంటే ఫస్ట్ నుంచి సో దర్ ఇస్ ఎ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. తర్వాత కొంచెం వెన్ వి స్టార్టెడ్ స్క్రిప్ట్ కొంచెం డెవలప్ చేస్తున్న టైంలో దట్ క్యారెక్టర్ బికేమ్ వెరీ పవర్ఫుల్. అంటే వెరీ ఇమోషనల్ ఇన్ ద సెన్స్, వెరీ ఇమోషనల్ క్యారెక్టర్ రాదర్ దాన్ పవర్ఫుల్. రాసుకున్నప్పుడు మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఎమోషన్స్ ఉన్నాయి క్యారెక్టర్కి. సో అసలు ఫస్ట్ అలా కథ రాయంగానే ఫస్ట్ అనిపించింది, పైగా ఆయన పక్కన అంత బ్యాలెన్స్డ్గా అంత కెమిస్ట్రీ వర్కౌట్ అవుతూ అంత ఫీల్ ఉండాలి ఆ క్యారెక్టర్కి. ఫస్ట్ చరణ్ గారు అనుకున్నాము. సో వచ్చి సార్ దగ్గరికి వచ్చి
భయంగానే అడిగా, సరే ఇది ఒకసారి ఇట్లా చరణ్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం అంటే ఒక క్షణం ఆలోచించారు, ఎమ్మటి నవ్వేశారు. అవి పర్ఫెక్ట్ చాయిస్ శివ, చాలా యాప్ట్ చరణ్, అంతవరకు నేను చెప్పగలను, బాగా పండుద్ది క్యారెక్టర్ వరకు. బట్ ఐ వోంట్ కాల్ హిమ్ అండ్ టెల్. నేను వెళ్ళి పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి సినిమా చేయాలని అడగను. యూ గో అండ్ అప్రోచ్ హిమ్. తనకి అది డైరెక్టర్గా నువ్వు అడుగు, కథ చెప్పు, తనకి ఇష్టం ఉంటే తనకు ఖాళీగా ఉంటే చేయమనం అని అన్నారు. సో ఇంక వెళ్ళి ఆ తర్వాత ప్రాసెస్ వెళ్ళి నేను ఇంకా చరణ్ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పినప్పుడు అంత రిక్వెస్టింగ్గా వద్దు, ఇంత క్యారెక్టర్ చెప్పి పైగా డాడ్తో అంటే చిరంజీవి గారి పక్కన, నాన్నగారితో అన్నారు, చిరంజీవి గారి పక్కన అన్నారు. ప్రొఫెషనల్ గా మాట్లాడా. ఓకే, చిరంజీవి గారి పక్కన ఒక యాక్టర్గా అంత క్యారెక్టర్ దొరకడం అనేది నాకు నిజంగా నాకు డ్రీమ్ కమ్ ట్రూ. అది మీరు ఏదో చిన్న ఫేవర్ లాగా అడగద్దు ఇది, అండ్ ఐ మీన్ అన్నారు ఆయన, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ సార్, ఇది దిస్ ఇస్ రియలీ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ అని చెప్పని, దట్స్ హౌ షీ వాజ్ ఆన్ బోర్డ్. మీకు ఎలా అనిపించింది సార్? అంటే చరణ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఒప్పుకోవడం అనేది తన ఇష్టాల మీద ఒప్పుకున్నాడు, చేయటానికి చాలా ఉత్సాహం చూపించాడని డైరెక్ట్గా చెప్పగానే ఫస్ట్ వాళ్ళ అమ్మ కోరిక నెరవేరింది అన్నాను. మీ ఇద్దరం కలిపి ఒక సినిమాలో ఫుల్ఫిల్డ్గా చెయ్యాలన్నది వాళ్ళ అమ్మ కోరిక. సో వాళ్ళమ్మ బలమైన కోరిక ఈ రూపంలో తీరింది అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వే. అండ్ యాజ్ ఏ సబ్జెక్ట్గా వస్తే కనుక చరణ్ ఉండటం అప్రోప్రియేట్. ఎనీ హీరో మ్యాచ్ అవుతారు, ఎనీ హీరో క్యాన్ డెలివర్ ఈ టైప్ ఆఫ్ని చాలా చక్కగా చేయగలరు చాలామంది యాక్టర్లు. కానీ చరణే ఎందుకు ఉండాలి అని అంటే రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మా ఇద్దరి మధ్య ఉన్న తండ్రి కొడుకుల అనుబంధం ఈ సినిమాలో ఒక రకంగా మీరు చూస్తే కనుక అర్థమవుతుంది. ఈ సినిమా మేమే తండ్రి కొడుకులం కాదు, అలాగని గురు శిష్యులు ఏం కాదు, అలాగని ఆత్మీయ అనురాగాలు పంచుకున్న వాళ్ళం ఏం కాదు, కానీ ఒక అతీతమైనటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అది మా ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అది బలంగా నమ్మిన కొరటాల శివ ఇది చరణ్ ఉంటేనే బాగుంటుందని గట్టిగా పట్టుపట్టడం, అది అలా జరగటం, అది ఇప్పుడు సినిమా చూస్తుంటే కనుక అది 100% పండిపోయింది. పండిపోవడం కాదు, చూసే ఆడియన్స్ కూడా రేపొద్దున చాలా హృదయంగా అనిపిస్తుంది, అసలు గుండెలు హత్తుకుపోయేలా ఉంటుంది అసలు. మీరు చెప్తుంటేనే ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉంది మాకు. అండ్ ఇద్దరిని అంటే 2 స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో సెట్ చేయాలంటే అదొక పెద్ద టాస్క్ అండి. ఒక పెద్ద మెగాస్టార్ గారు, మెగా పవర్ స్టార్, ఇద్దరిని సెట్కి పిలిచినప్పుడు ఎలా అనిపించేది మీకు? అంటే సెట్ నుంచి యాక్షన్ రండి ఇప్పుడు చెయ్యాలి ఈ సీన్ అంటే అసలు అంటే నాకు చిరంజీవి గారితో ఫస్ట్ షెడ్యూల్ నుంచే అంటే దట్స్ హిస్ స్టైల్ యాక్చువల్లీ. అంటే సార్కి ఎక్కడో తెలుసు, ముందు కథ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా సరే, ఇప్పుడు కదా ఎప్పుడో ఒకసారి గమనించాను నేను, రాగానే ఫస్ట్ మనకి ఎవరైనా వచ్చి కథ చెప్పాలి సార్కి. సార్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, మాకు ఎలా ఉంటుంది, మా మెగాస్టార్ స్క్రీన్ మీద చూసి మెగాస్టార్ అక్కడ ఉన్నారు, హీ నోస్ దాట్. ఆ చిన్న వాళ్ళకి ఒక చిన్న బెదిరి ఉంటుంది, దాన్ని అసలు మొత్తం మర్చిపోయేలా ఫస్ట్ ఆ కాఫీ వచ్చేలోపు విల్ బ్రేక్ ద ఐస్. చాలా అంటే కంఫర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. 100% నేను కూడా ఇక్కడికి వస్తూనే అది అబ్జర్వ్ చేశాను. మన సినిమాలో చూసే మెగాస్టార్ అయినా అదే అనిపిస్తుంది. సో ఆ నార్మల్స్ క్రియేట్ చేసి మాట్లాడతారు, ఆయన స్టైల్ అది. సో ఈవెన్ సెట్స్ 200 మెంబర్స్ క్రూ కూడా రాగానే కొంచెం ముందు అలర్ట్లో ఉంటాం కదా, దాని నీట్గా ఆర్గానిక్గా అలా ఐఎమ్ వన్ అమాంగ్ యు అనే ఫీలింగ్ తీసుకొచ్చిన తర్వాత అందరూ రిలాక్స్ అయిన తర్వాత మెగాస్టార్ ఫర్ రీజన్. అందుకే సో నాకు ఫస్ట్ షెడ్యూల్ తర్వాత నుంచి మాకు భయం లేదు, గౌరవం తప్ప, ఆ టెన్షన్ ఎవరికి లేదు. అండ్ ఆబ్వియస్లీ అసలు అర్థం కాదు ఎప్పుడు అసలు ఫెయిల్ ఎవరు. సినిమాలో ఆయన ఒక గురుకుల్ బాయ్, ఈజ్ రియలీ గురుకుల్ బాయ్ యాక్చువల్లీ. నిజంగా అలాగే ఉంటారు ఆయన, బయట కూడా మనిషి కూడా అలాగే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయటం పెద్ద అసలు ఇబ్బంది ఏముంటుంది. అసలు దే మేడ్ మై జాబ్ వెరీ వెరీ ఈజియర్ అండి, టు బి వెరీ హానెస్ట్. వెరీ నైస్. చరణ్ గారు చెప్పారండి గత ఇంటర్వ్యూలో, బెస్ట్ టైం వీ హ్యాడ్, నేను మా నాన్నగారు ఒకే కంచం ఒకే మంచం అన్ని చోట్ల ఎంజాయ్ చేసి, ఒకే రూమ్ ఒకే జిమ్ అండ్ కార్లో నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళేవాడిని నాన్నగారిని అని. అండ్ ఆయన చెప్తున్నప్పుడు ఆయనలో ఒక ఆనందం మాకు కనిపించింది ఆ ఇంటర్వ్యూలో. సో మీరు ఐఎమ్ ష్యూర్ టిపికల్ బాండింగ్ ఎంజాయ్ చేసి ఉంటారు కదా. 100%. అంటే చరణ్ నా షూటింగ్లు రావడం అనేది తన చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ అవుట్డోర్లు జరిగినా వాళ్ళకి హాలిడేస్ అయితే కనుక వచ్చి వాళ్ళు నాతో స్పెండ్ చేసేవాళ్ళు. అది ఒక సరదాగా ఆట విడుపులా ఉండేది చిన్నపిల్లలుగా
ఎంజాయ్ చేశారు. కానీ ఇద్దరం తను యాక్టర్ అయిపోయిన తర్వాత నాతోటి షూటింగ్లో ఒక హీరోగా చేయటం, తోటి హీరోగా చేయటం అనేది తనకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది తనకి ఎంత గుడ్ ఫీలింగ్ ఇచ్చిందో అంతకంత గుడ్ ఫీలింగ్ నాకు ఇచ్చింది. అంటే చరణ్ చెప్పినట్లుగా మారేడుమిల్లిలో మేము ఒక ఆల్మోస్ట్ నేను ఒక 12 days దాకా ఉన్నాను. టోటల్గా 22 days దాకా వాళ్ళు షూట్ చేశారు వాళ్ళు. అండ్ ఆ టైంలో ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాము, ఒకే చోట టైం స్పెండ్ చేసాము, ఒకే జిమ్ని షేర్ చేసుకున్నాము, ఒకే చోట భోజనం చేసాము. ఇది కాకుండా షూటింగ్లో కలిసి చేయటం అనేది ఇది లైఫ్ టైం మెమరబుల్ థింగ్ తనకు కానీ నాకు కానీ. మేమిద్దరం అవే మూమెంట్స్ ఇంట్లో ఉంటాం, అదే కంచం మంచం పంచ అన్నీ పంచుకుంటాం. కానీ అక్కడ షూటింగ్లో కో-స్టార్స్గా చేయటం అన్నది ఇట్ ఈస్ వండర్ఫుల్. అంటే ఉదాహరణకి ఆ మూమెంట్ చూడాలని సూర్యగా నేను మారేడుమిల్లి వస్తాను కొద్ది రోజుల పాటు అంటే నేను రా అని పిలిచాను. కానీ చరణ్ ఒప్పుకోలేదు. నువ్వు రావద్దామా, ఐ వాంట్ విత్ డాడీ, మేము ఇద్దరం మాత్రమే ఉండాలి, ఐ వాంట్ చెరిష్ దోస్ మూమెంట్స్ అని చెప్పేసి, నువ్వు రావడం వీళ్ళది, నువ్వు వస్తే మళ్ళీ డైవర్ట్ అవుతుంది, డైల్యూట్ అవుతుంది అని చెప్పేసి తను రానివ్వలేదు. అంటే తను అంత ఎంజాయ్ చేశాడు, అంతకంత నేను ఎంజాయ్ చేశాను తనతో. అండ్ ఇది మళ్ళీ ఎప్పుడుకో కానీ రిపీట్ కానిటువంటి ఒక అద్భుతమైన తీపి జ్ఞాపకం మాకు ఫ్యూచర్లో. అలాంటి అవకాశం మాకు ఈ సినిమా ద్వారా వచ్చినందుకు థ్యాంక్స్ టు కొరటాల శివ. చిరంజీవి గారు చెప్పండి, మీరు చరణ్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఒక యాక్టర్ చరణ్ గారు, ఒక అబ్బాయి చరణ్, ఏం డిఫరెన్స్ మీకు అనిపించింది? తనకి ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా నిక్కర్లు వేసుకునే వయసులో ప్యాంట్లు వేసుకునేవాడు. అండ్ అందరూ బొమ్మల చొక్కాలు వేసినప్పుడు వీడు చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్ కార్పొరేట్ స్టైల్లో బట్టలు వేసుకునేవాడు. తన మైండ్ సెట్ తన ఏజ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే వెల్ మెచ్యూర్డ్ పర్సన్. తను మాట్లాడేదానికంటే కూడాను మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం తనకి ఎక్కువ. చుట్టూ ఉండే అబ్జర్వేషన్లో హౌ టు బి, హౌ నాట్ టు బి అనేది ఎక్కువ నేర్చుకున్నాడని నా అబ్జర్వేషన్లో నాకు తెలుసు. అండ్ అఫ్ కోర్స్ అది బహుశా నా నుంచి వచ్చినటువంటి తను నేర్చుకునే విషయం కూడా అయ్యి ఉండొచ్చు, క్వాలిటీ అయ్యి ఉండొచ్చు. అందుకని ఎప్పుడు కూడా తన ఫ్రెండ్స్ కూడా చూస్తే తన ఏజ్ వాళ్ళు ఉంటారండి. తనకు ఇప్పుడు 30sలో ఉంటే 40s 45 వాళ్ళు తన ఫ్రెండ్స్. అది ఎందుకు అట్లాగే అంత మెచ్యూరిటీ ఉన్న వ్యక్తిగా ఉంటాడు వ్యక్తిత్వం. యాక్టర్గా అయితే కనుక తను 100% డెలివరీ చేయలే, డైరెక్టర్స్ యాక్టర్ అనిపించుకోవాలని తాపత్రయం ఉంటుంది. అందుకనే క్యారెక్టర్ పరంగా విని అబ్జర్వ్ చేసుకున్నా సరే అక్కడ డైరెక్టర్ ఆ రోజుకి ఏం చెప్తారో వెళ్ళి అది మనం విని అది డెలివరీ చేయాలని ఒక తెల్లకాయితలాగా వెళ్తాడని మన రాజమౌళి అన్నమాట 100% కరెక్ట్. అలాగే వెళ్తాడు. అదే విషయం కోటల శివ గారు కూడా వ్యక్తం చేశారు చాలాసార్లు. ఆయన ఫుల్గా ఏం కావాలి, ఏం ఇవ్వాలి అన్నదే. అంటే ఉదాహరణకి నేను సలహా అయితే ఎవరికి ఇవ్వను తోటి యాక్టర్లకి, అలాగే చరణ్ కూడా నేను సలహాలు ఇచ్చి అలా చేయి ఇలా చేయని ఎప్పుడు చెప్పాను. ఆ విషయం కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమనంటే అన్నారు, నాన్నగారు ముందర చేసేవాడిని, నేను చేసినప్పుడు ఏమైనా అంటారేమో అని కొంచెం భయం ఉండేది లోపల, బికాజ్ ఇస్ ఎ బిగ్ యాక్టర్, నా ముందు చేస్తున్నారు ఆయన. కానీ ఒక్కసారి కూడా ఇది తప్పు అని ఏమన్నా, అలా జస్ట్ నడుచుకుంటూ వెళ్ళి కూర్చునేవారు. హీ లెట్ మీ అలౌ టు డూ వాట్ ఐ వాంట్ టు అని అన్నారు. 100% తనలో ఉండే ఒరిజినాలిటీని నేను నా సీనియారిటీతో లేకపోతే ఏదో చెప్పాలని ప్రయత్నం చేసావు, నాకు అనిపించే విధంగా అక్కడ రాకపోతే అలా చేస్తే బాగుంటుందని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెబితే తన నుంచి రావాల్సిన ఒరిజినాలిటీ కానీ ఆ ఆర్గానిక్ మూమెంట్స్ నిజంగా మిస్ అయిపోతాయి. ఆ ఒరిజినాలిటీ ఇచ్చేటటువంటి దానికి ఉండే బలం తెచ్చిపెట్టుకున్నది అడాప్ట్ చేసుకుని దానికి ఉండదండి. ఆ ఒరిజినాలిటీ ఉండాలి పెర్ఫార్మెన్స్లో. అంటే కనుక మనం ఎవరు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. ఈజ్ అన్ యాక్టర్, డెఫినెట్గా అర్థం చేసుకుని డైరెక్టర్గా ఏం కావాలో అది ఇవ్వగల సత్తా ఉన్నవాడు. కాబట్టి ఐ థింక్ తను చెడుకే కదండి, ఏ ఒక్క యాక్టర్లు కూడా సలహాలు ఇవ్వని ఏమి ఇచ్చారు. మరీ తప్పు జరిగిపోతుంది అనుకుంటే వెనక జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి కూడా బాబు అటు చూడు ఇటు చూడు అని అలాంటివి మాత్రం చెప్తాను, ఏ హెసిటేట్ చేయండి అలాగే. అండ్ చరణ్ ఆ రకంగా వ్యక్తిగతంగా కానీ యాక్టర్గా నేను తను అలా చూస్తుంటాను. చాలా కొత్త విషయం ఇది. నార్మల్గా పిల్లలు నాకు ఇలా చూడు అలా చూడు ఇలా చెప్పకు ఇలా చెప్పకని తాపత్రయపడే పేరెంట్స్ని చూసాను, కానీ మీరు ఇంత బ్రాడ్గా ఆలోచిస్తున్నారన్న దృక్పథం ఫస్ట్ టైం మొదటిసారి వింటున్నాను నేను. మీరు చెప్పండి సార్, ఇద్దరు స్టార్స్తో చేస్తున్నప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న ఒక సమస్య ఉంటుంది. బికాజ్ ఇద్దరికి అంతేమంది ఫ్యాన్స్ ఉన్నాం, ఇక్కడ ఫ్యాన్స్ మీద ప్రెషర్ కూడా మీ మీదే ఉంటుంది నాకు తెలిసి. సో ఆ బ్యాలెన్స్ ఎలా చేసుకున్నారు ఈ సినిమాలో? అంటే ఇది కొలతలో చేసిన స్క్రిప్ట్ కాదు యాక్చువల్లీ. సో ఇద్దరికి 2 strong క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. సో నడివి ఎక్కువ చిరంజీవి గారికి ఉంటుంది, చిరంజీవి గారు కథ అది. చరణ్ ఆయన ఉన్నంతసేపు 2 shades ఉన్న క్యారెక్టర్.
సో అసలు ఎక్కడ లెక్కలు ఆయనకి తగ్గించాలి నెక్కించాలి అసలు ఆ ఫీలింగ్ లేదు. సో వాళ్ళిద్దరూ కలిసి ఉన్న డ్యూరేషన్ ఉంటుంది. సో దట్స్ ద ఓన్లీ ట్రిక్కీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మిగిలిన నాకు అసలు ఎక్కడ ప్రాబ్లం లేదు. అసలు అక్కడ నాకు ఇంకా ట్రబుల్ లేకపోగా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఆ పార్ట్ చాలా అందంగా క్యాప్చర్ చేయడం, కానీ టు బి వెరీ హానెస్ట్ నేను అసలు అక్కడ డైరెక్షన్ కూడా చేయలే. అసలు వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఆల్ ఎపిసోడ్స్ ఐ జస్ట్ వాచ్డ్ యాజ్ అన్ ఆడియన్స్ అండ్ ఎ ఫ్యాన్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఆల్ దిస్ మూమెంట్స్. అంతకుమించి నేను వెళ్ళి డైరెక్షన్ చేసి ఈ అద్భుతాలు క్యాప్చర్ చేశానన్న నిజంగా అన్నాను నేను. వాళ్ళిద్దరూ దేవర్ ఇన్ బ్యూటిఫుల్ ఫ్లో అండ్ ఐ లెట్ ద ఫ్లో గో లైక్ దాట్. అది పూర్తిగా నిజం కూడా కాదు అది. ఎందుకంటే నేను ఏం చెప్పలేదు, నేను జస్ట్ వాచ్ చేస్తున్నాను అని కాదు. క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉండాలి ఏంటనేది ముందుగా ఆయన చెప్తారు. అది మేము అబ్జర్వ్ చేసుకుని ఓహో శివకి ఎలా ఉండాలి కదా అని మేము దాన్ని డెలివరీ చేయడానికి ట్రై చేస్తుంటాం. కాబట్టి ఆయనకి మోస్ట్లీ ఆయనకి ఇబ్బంది ఉండదు. ఎప్పటికప్పుడు ప్రతి షార్ట్కి తెలియజెప్పాల్సిన అవసరం అది ఉండదు అని ఫీల్ అవుతారు. కానీ ఒక్కొక్కసారి తెలియకుండా నేను నా స్టైల్లో అగ్రెసివ్గా చెప్పాల్సిన వచ్చినప్పుడు చాలా సాఫ్ట్గా చాలా స్వీట్గా తన నేచర్ లాగానే తన భాష కూడా అలాగే ఉంటుంది. అంటే అలా అక్కర్లేదు, కొంచెం కూల్గా చెప్తే బాగుంటుంది అని అన్నాను. ఓ సారీ, నేను కొంచెం గాడి తప్పుతున్నాను, ఓకే శివ అలాగే చేస్తానండి. ఏమో అలా చేస్తే నేను కొత్తగా చూసుకుంటానేమో తెర మీద. అది శివ ఇన్పుట్స్ తోటి మేము అడాప్ట్ చేసుకొని డెలివర్ చేసింది. దట్స్ బ్యూటిఫుల్ అండి. ఆ రిలేషన్షిప్ ఆఫ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. అది అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండి నేర్చుకోవడం అనేది అంతా ఆయన దగ్గర నుంచి నేర్చుకోలేము మనం. రేపు ఒక్కోసారి రేపు ఏదైనా క్రూషియల్ సీన్ ఉందనగా ముందు రోజు నైట్ రమ్మంటారు, సీన్ పేపర్ ఒకసారి ఓన్ చేసుకుంటాను, ఐ రిహార్స్ ఇట్ స్టిల్. నేను ఒకసారి అసలు వచ్చినప్పుడు ఓపిక కూర్చొని సీన్ రేపు అనుకుందామా అని అంటే మేము మాకుంటుందా అప్పటికి, మేము 15 సినిమాలు చేసిన తర్వాతే ఎక్కడో అప్పుడప్పుడు చిన్న మెకానికల్గా అవుతుంటాము. స్టిల్ నేను బాబీని కూడా ఎంక్వైరీ చేశా. ఏంటంటే లేదంటే షెడ్యూల్కి ముందు వెళ్ళి ఒకసారి సీన్స్ సార్తో డిస్కస్ చేస్తున్నాను. సో ఇస్ దట్ ఆయనకి సినిమా అంటే బోర్ కొట్టదు, ఆ ప్యాషన్ పోదు, ఇట్స్ ద సేమ్ హోంవర్క్. ఆబ్వియస్లీ సినిమాలు అలాగే ఉంటాయి, ఆయన మెగాస్టార్ గానే ఉంటాయి. రేపు ఏం చేయబోతున్నావు అన్నది ముందు రోజు తెలుసుకుంటే కానీ నేను స్థిమితంగా నిద్రపోలేను. ఏదో ఒక రెస్ట్లెస్గా ఉంటుంది. రేపు కరెక్ట్గా నేను వాళ్ళు అనుకున్న ప్రకారం చేయగలనా లేదా, దానికి న్యాయం చేయగలనా లేదా అనే దాని మీద కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది నాకు. ముందు రోజు ఆ సీన్ ఏమిటి, ఏం చేయాలి అనే దాని మీద దానికి కావాల్సిన డ్రెస్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, ఆ డైలాగ్స్ కానీ ఇవన్నీ ముందుగా చూసుకునే వరకు స్థిమితంగా ఉంటుంది. ప్రిపరేషన్ కూల్గా ఉంటుంది, షూటింగ్ వెళ్ళినా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నైట్ అంతా కేర్లెస్గా మనం పట్టించుకోకుండా ఉండి తెల్లారి షూటింగ్ వెళ్ళేసరికి అక్కడ సీన్ అంటే కొంచెం తరబాటుగా కంగారుగా అలా ఉంటుంది. అది నాకు ఇష్టం ఉండదు. అండ్ ఆల్వేస్ ముందుగా తెలుసుకోవడం అనేది మంచి లక్షణం అని అనుకుంటున్నాను. నన్ను అయితే కంఫర్టబుల్గా కూల్గా ఉంటుంది. చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం అండి వాళ్ళు మీతో. అండ్ మీరు చూస్తున్నారు ఒక చిరుత నుంచి సిద్ధ వరకు చరణ్ గారిలో మీరు చూసిన చేంజ్ ఒక యాక్టర్లో. ముందు నుంచి కూడా నాకు ఎప్పుడు చరణ్లో ఇది తప్పు ఇలా కాదు అని నాకు ఎప్పుడు అనిపించలేదు. మేబీ నా బిడ్డ అనే ఒక ప్రేమ షుగర్ కోటెడ్గా ఉంటుందో ఏమో తెలియదు. కానీ బట్ బయట వాళ్ళు ఏమనుకుంటున్నారని తెలుసుకోవడం ప్రయత్నం చేసినప్పుడు నాకు కూడా ఏం అనిపించలేదు. డే 1 నుంచి కూడా తను బాగానే పర్ఫామ్ చేస్తున్నాడనే ఉంటుంది. బట్ ఇనీషియల్గా టూ మచ్ ఆఫ్ పెర్ఫెక్షన్ తోటి కనుక ఒక కొత్త వాడు వస్తే అది మనకు ఓవర్ స్వీట్గా ఉంటుందండి. నేను నమ్మింది ఏంటంటే కొంచెం ఆ ఎమెచ్యూరిటీ, అది తెలియంది, అబ్బా కొంచెం ఇలా చేసాడే, ఇలా చేస్తే బాగున్నాయి అని అనిపించుకోవడం ఎప్పుడు అడ్వాంటేజ్, ఎప్పుడు అది చాలా బాగుంటుంది. టూ మచ్ పెర్ఫెక్ట్గా కనుక ఫస్ట్ ఫిల్మ్స్ ఉంటే అది ఒకసారి 1-2 సినిమాల తర్వాత ఓవర్ స్వీట్గా అనిపిస్తుంది. అలాగే డెవలప్ అవుతూ ఉంటే కనుక అది ఎప్పుడు మంచి హెల్దీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. అది ఆస్వాదిస్తారు, ఆమోదిస్తారు, వెల్కమ్ చేస్తారు. అలాగా ఎవాల్వ్ అవుతూ వచ్చాడు. ఐ థింక్ ఈరోజు చరణ్ ఏమిటనేది చూస్తే ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి చాలా బాగా డెవలప్ అవుతుంది. చెప్పండి సార్, ఈ సినిమాకి 2 స్టార్స్ని పెట్టుకుని తీయాలంటే దానికి సాంకేతిక నిపుణులు కూడా అంతే పర్ఫెక్ట్నిస్ట్ అయి ఉండాలి. సో టెక్నీషియన్స్ గురించి చెప్పండి, మన కెమెరామెన్ గారి గురించి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో ఫస్ట్ కథ అనుకున్నప్పుడు ఒక వెరీ ఫిక్షనల్ టెంపుల్ టౌన్ అనుకున్నాం, బ్యాక్ డ్రాప్ అది.
సో దానికోసం వెళ్ళి కొంత రెక్కీలు చేసాం. సురేష్ ఆర్ట్ డైరెక్టర్, మీ అండ్ తిరు గారు. సో అంత ఆర్గానిక్గా, అంటే ఒక ఊరు వెళ్తే ఒక బ్లాక్ దొరుకుతుంది, ఇంకో టెంపుల్ టౌన్కి వెళ్తే అక్కడ దొరుకుతుంది. సో షూటింగ్ కష్టం, ఇన్ని టెంపుల్ టౌన్స్ తిరిగి అక్కడ ఒక బ్లాక్ తీయటం. సో తర్వాత ఇంకా అది సెట్ వేద్దాము అనుకుని, సో ప్రొడ్యూసర్ డిస్కస్ చేసి, సో విల్ గో హెడ్ విత్ ద సెట్ అనుకున్నాం. అంటే సెట్ అనుకున్న కూడా ప్రాపర్ టెంపుల్ టౌనే, కానీ చిన్న సరియల్ ఫీలింగ్ రావాలి అని ఫస్ట్ నుంచి ఎక్కడ నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే వచ్చిన బ్యాక్ స్టోరీ ఉంది, ఒక మిస్టిక్ ఎలిమెంట్ ఉంటుంది కథలో, చిన్న అమ్మవారు కదా, చిన్న సరియల్ ఫీలింగ్ కూడా ఉండాలి, మరీ ఒరిజినాలిటీ కాకుండా. బికాస్ అది ఎక్కడుంది అనే ఫీలింగ్ ఉంటుంది నాకు. రేపొద్దున చుట్టూ మౌంటైన్స్, ఒక రివర్ ఫ్లో అవుతా, పైన గుట్ట మీద పెద్ద గుడి, ఏన్షియంట్ టెంపుల్. సో ఆ సరియల్ ఫీలింగ్ రావాలన్నప్పుడు తిరు చేసిన ఎక్సర్సైజ్ రియలీ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ అండి ఆయనది. ద కలర్స్ ఈ చోజ్. అండ్ కమింగ్ టు సురేష్, అంటే లక్కీగా తను హీస్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ టెంపుల్ టౌన్ కాల్ చిదంబరం. 30 ఏళ్ళు. సో తనకి తన బాడీలో అంగుళంగుళం టెంపుల్ ఉంది, టెంపుల్ టౌన్లో ప్రతి అంగుళం తెలుసు ఆయనకి. ద వే హీ క్రియేటెడ్ ద టెంపుల్ టౌన్ వేరే స్థాయి. అంటే భారతదేశంలో ఇంత పెద్ద సింగిల్ సెట్ నాకు తెలిసి ఇప్పటివరకు వేయలే ఎవరు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెట్స్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియా. స్ప్రాలింగ్ 20 acres. ఒక ఎంటైర్ టౌన్ గాట్ ఎరెక్టెడ్, ఎంటైర్ టౌన్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు వెళ్ళి టౌన్లో బతికేయచ్చు, పెట్టగట్టే తీసుకుని సర్దుకొని వెళ్ళిపోయి. అగ్రహారాలు, గురుకుళ్ళు, షాపింగ్ స్ట్రీట్స్, కాలనీస్ అన్నీ ఉన్నాయి మా ధర్మస్థల్లో. సో ద వే హీ క్రియేటెడ్ అండి, వెళ్తే మనం అట్లీస్ట్ విల్ ఫీల్ ద టౌన్. సో థ్యాంక్స్ టు మై సురేష్ అండ్ తిరు. మీరు చెప్పండి, ఫస్ట్ టైం మొదటిసారి మీరు చూసినప్పుడు ఆ టైం? నాకు ఫస్ట్ టైం సెట్ వేశారు. ఆ సెట్ వేసిన స్థలం మాదే, కోకాపేటలో. నేను ఎప్పుడు మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు, పూర్తిగా అయిపోయిన తర్వాత వెళ్ళాను. అప్పటికి కొన్ని నెలలు అది అయిపోయింది. అది ఇంకా షూటింగ్ స్టార్ట్ అవబోయే ముందు చూద్దాం, చాలా బాగా చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ చెప్పి వెళ్ళినప్పుడు నాకు టేకెన్ ఏ బ్యాక్. ఏంటి ఇంత బాగా అద్భుతంగా ఉంది అని చెప్పేసి. అండ్ ఎస్పెషల్లీ ఆ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ చాలా మంచి పనితనం కనపరిచాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇద్దరం కూర్చుని అక్కడ చూస్తుంటే, టీ తాగుతూ చూస్తుంటే, ఆ గాలిగోపురం పైన ఒక తేనె తుట్టు కనిపించింది. అబ్బా, ఈలోగా అప్పుడే తేనె పెట్టిస్తుంది, ఇంత పెద్ద తేనె తుట్టు అయిపోయింది, ఏమిటి అది తీయచ్చు కదా అన్నారు. అయ్యో కాదు, అది ఆర్ట్ డైరెక్టరు కావాలని పెట్టిన ఆర్టిఫిషియల్ తేనె తుట్టు అది అని చెప్పి నేను ఆ షాక్లో ఉండిపోయాను. అవునండి, అంత న్యాచురల్గా చేశాడు, అంత బాగుంది. మనం చూస్తే కనుక మనుషులు రీచ్ కానిటువంటి అలాంటి మారుమూల గాలిగోపురాల్లో ఇలాంటి తేనె తుట్లు మనం చూస్తూ ఉంటాం. అది కూడా దృష్టిలో పెట్టుకున్నాడంటే కనుక, అతను టెంపుల్ టౌన్ చిదంబరం నుంచి వచ్చాడు కాబట్టి తమిళనాడు, అతను అంత ఆథెంటిక్గా ఇది చేయగలిగాడు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా సురేష్ 100% పర్ఫెక్ట్ న్యాయం చేశాడు. అది మన సినిమాలో చూస్తాం. అది రియల్గా ఎవరికో వెళ్ళి తీసామంటారు తప్ప అది సెట్ అని ఎవరు అనుకోరు. అండ్ దాన్ని రాబట్టంలో తిరు అద్భుతమైన కెమెరామెన్ తన పనితనం తను చూపించాడు. సో తన ఏదైతే ఒక మిస్టికల్గా ఉండాలి, నా కథలో ఒక దైవత్వం ఉంటుంది, అది అలా సుస్పష్టంగా కనిపించాలి. ఏదైతే శివ అనుకున్నారో అది వీళ్ళిద్దరు సహకారంతో మొత్తం తను అనుకున్నది అక్కడ మనం చూడగలం. అండ్ అంత బాగా నచ్చింది కాబట్టి నేను జనరల్గా ఏ టెక్నీషియన్స్ని ఎవరికి ఏ సినిమా రికమెండ్ చేయను, ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ టెక్నీషియన్స్ ఉంటారు కాబట్టి. అది అండ్ సురేష్ని గాడ్ ఫాదర్కి నేను వెంటనే చెప్పాను, మోహన్ రాజా ఈ అబ్బాయిని తీసుకొని చాలా బాగా చేస్తాడని చెప్పేసరి. అందరు సావు నా ఇంప్రెషన్ తన మీద. ఫెంటాస్టిక్. ఒక రామోజీ ఫిల్మ్ సిటీ లాగా ఇది కూడా ధర్మస్థలి ఒక విజిట్ ప్లేస్ చేసేయండి సార్, మేమందరం వెళ్ళి చూసి వస్తాం, దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామని ఆతృతగా ఎదురు చేస్తున్నాం. మ్యామ్ ఈ సినిమా తర్వాత ఐ థింక్ అవకాశం ఉంటుంది మాకు. నాకు ట్రైలర్ చూసి చాలా మంది ఒక్కసారి వెళ్ళి రౌండ్ వేసి వస్తాం, ఇంక్లూడింగ్ మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కూడా. సార్ ఊరికే ఒకసారి లోపలికి వస్తామంటే లేదు, విల్ గో ఫర్ ఎ టూర్ వెరీ సూన్ అని చెప్పాను. నేను వెయిట్ చేస్తున్నాం, మమ్మల్ని పిలవండి. తప్పకుండా. ఓకే, ఈ సినిమాకి మహేష్ బాబు గారు ఇచ్చిన వాయిస్ ఇటీవలే విడుదలైంది. చాలా మంచి అట్మాస్ఫియర్ అనిపిస్తుందండి తెలుగు సినిమాకి ఇప్పుడు. అంటే మల్టీ స్టార్ సినిమాలు వస్తున్నాయి, ఒక్క స్టార్ ఇంకో స్టార్ని సినిమాలో చేయడం, ఇంకో స్టార్ సినిమాని మెచ్చుకోవడం కానీ, లేకపోతే నిజంగా ఏమున్నాయని జరిగినవన్నీ చెప్పడం కానీ
చాలా మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీలో, పాన్ ఇండియా సినిమాలు రావడం. Yes. ఇంత మంచి అంటే ఒక్కసారిగా మనం గోల్డెన్ ఎరా ఆఫ్ తెలుగు సినిమా సెలబ్రేషన్ టైం వచ్చిందని మాకు మళ్ళీ అనిపిస్తుంది ఈ తరాన్ని వాళ్ళకందరికీ. సో మహేష్ బాబు గారు చెప్పడం ఈ సినిమాకి ఎలా జరిగింది, అది ఎవరి ప్రయత్నం? అది శివగారిదే, అది చెప్పాలి. అంటే నేను ద ఫస్ట్ 2 minutes, సో దర్ ఇస్ ఎ బ్యాక్ స్టోరీ ఫర్ ద టెంపుల్ టౌన్. ఆ కథ చెప్తూ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. సో డెఫినెట్లీ ఒక నోన్ వాయిస్, ఒక అంటే స్టేచర్ ఉన్న పర్సనాలిటీ చెప్తేనే ఆ కథలోకి వెళ్తామని ఫస్ట్ నుంచి అనుకున్నాను నేను. సో ఊరికే నేను మహేష్ గారిని సార్ ఇట్లా ఆచార్యకి అంటే మా చిరంజీవి గారి సినిమా అండి బికాస్ ద వే హీ రెసిప్రోకేట్స్. ఎందుకంటే ఆయనకి సర్లేరు నీకు ఎవరు ఆడియో ఫంక్షన్ అప్పుడు ఊరికే సార్ని ఇన్వైట్ చేయాలని ఐ థింక్ మహేష్ గారు నేను వచ్చి పర్సన్ దానికి ఎందుకు కలవటం, ఫంక్షనే కదా, ఫంక్షన్ టైంలోనే వచ్చేస్తా ఉన్నారు. చాలు ఒక మెసేజ్ చాలు, దానికి వచ్చి పర్సనల్ పిలవాలా, మహేష్ డోంట్ బి ఫార్మల్ ప్లీజ్ మీ పిలిచారు చాట్ అలా మర్యాద కాదని నేను నమ్రత వస్తాను ప్లీజ్ అస్సలు రావద్దు. మామూలు మరో విధంగా నా గెస్ట్లుగా రండి తప్ప ఇన్విటేషన్ ఇన్వైట్ చేయడం అవసరం రావద్దు అని చెప్పేసి అన్నాను. ఇది వచ్చి పిలిచేదే ఉందండి, వాళ్ళు మన ప్రమేయం వాళ్ళు కోరుకుంటున్నప్పుడు వెళ్ళటం అనేది బాధ్యతగా మనం ఫీల్ అవ్వాలి, అది సంతోషించదగ్గ పరిణామం. అట్లాగే ఈ సినిమాలో కూడా ఆయన అడగగానే అంతగా రెసిప్రోకేట్ అవుతూ మహేష్ బాబు చేయటం అనేది ఇందా మీరు అన్నట్లుగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ప్రివేల్ చేయడానికి ఇండస్ట్రీలో మనందరం ఒకటి అని అనిపించుకునేలాగా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఎప్పుడు చాలా అందంగా ఉంటుంది, ఆస్వాదించే విధంగా ఉంటుంది. నేను అట్లాగే ఇస్తాను, వెళ్తుంటాను, చేస్తుంటాను. అలాగే వాళ్ళు నాకు అంత రెస్పెక్ట్ అంత ఇది వాళ్ళు ఇస్తుంటారు. మీరు చెప్తుంటే యూ బీ ద ఎగ్జాంపుల్ యూ వాంట్ టు లివ్ అని అంటారు. యు ఆర్ బీయింగ్ దట్ ఎగ్జాంపుల్. అంటే మీరే ఆ ఉదాహరణ అయినప్పుడు మిమ్మల్ని చూసి ఎంతమంది నేర్చుకుంటారు, ఎంతమంది ప్రోత్సాహం. 1-2 సార్లు నా ఫ్రెండ్స్ అయినప్పుడు నేను వాళ్ళ సినిమాలో కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. అలాగే చిన్న సినిమాలు సరే వాళ్ళకి వాళ్ళ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పిలిస్తే కనుక అది చిన్న సినిమానా బుడ్డ సినిమానా అనేది కూడా చూసుకొని వెళ్తుంటాను. అలాగే మనం వెళ్ళి ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. నేను ఒకసారి అడిగాను షూటింగ్ అప్పుడు, అమ్మాయి వాళ్ళ 5 జనరల్గా అడగరు ఎర్లీగా పంపిస్తావా ఈ టైంకి వస్తుంది, ఇప్పుడు ఒకసారి సార్ ఏదో అన్నారంటే సాయంత్రం సార్ని ఎవరో వాడేస్తున్నారు ఫంక్షన్ అని అర్థం అవుద్ది. ఎవరో అడిగా సార్ ఈవినింగ్ వెళ్ళాలి శివాయి కుదురుతుందా అంటాను. అంటే వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉందన్నమాట ఎట్లా వెళ్ళండి అంట. అట్లాగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి నేను ఒకసారి అడిగా, అంటే ఇంత ఉప్పు కాదు ఎన్ని ఈవెంట్లు అక్కడికి వెళ్ళి మాట్లాడి, పైగా మేమైతే కనీసం మేము ఈవెంట్కి వెళ్తే ఫస్ట్లో మేము 1 నిమిషం మాట వెళ్ళిపోవచ్చు, సార్ వెళ్తే సార్ చీఫ్ గెస్ట్ ఆఖరే కదా సార్ స్పీచ్ ఎప్పుడు, సో 2 గంటల్లో కూర్చోవాలి సార్. ఇన్ని ఈవెంట్లు ఎంత కవర్ చేస్తున్నారు, ఈ షూటింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, అని ఈవెంట్లు, గెస్ట్, ఎలా అంటే విసుగు పుట్టలేదంటే ఒకసారి అన్నారు, చిచి ఇదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా నేను ఒక్కటి కాదు, నాకు పర్సనల్ ఫీలింగ్ ఇది. నేను వాజ్ యంగ్, ఈ ఎంకరేజ్మెంట్ కోసం నేను ఆశించేవాడిని. సో ఆయన వాళ్ళు ఎవరిని వచ్చినా సరే నన్ను నేను చూసుకుంటాను. నేను అక్కడ నేను ఒక భుజం మీద చేస్తే అది ఎంత హెల్ప్ అవుద్దో, తనకి ఒక మాట చెప్తే ఆ సినిమాకి ఎంత హెల్ప్ అవుద్దో. బికాజ్ ఐఎమ్ దేర్ వన్స్ అపాన్ అంటే నేను ఆ స్టేజ్లో ఉన్నాను, అలా వెయిట్ చేశాను. నేను అన్నప్పుడు నేను అనుకున్నా సార్కి గాడ్ గివ్ స్ట్రెంగ్త్ టు గో మోర్ ఎన్ని చేస్తాను బాగుంది సార్. మీకు ఒక సాష్టాంగం. అంటే నాకు ఇనీషియల్గా ఉన్నప్పుడు మనం ఏదైనా సినిమా మన బిగినింగ్ డేస్లో ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు గెస్ట్లుగా మన గురించి ఒక మాట అంటే మనకి ఎనలేని ఆనందంగా ఉంటుంది. అండ్ ఒక్కోసారి వాళ్ళు అంటారని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మన గురించి ప్రస్తావించకపోతే లేదా తృప్తికరంగా మాట్లాడకపోతేనో కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. సో అది ఆస్వాదించినప్పుడు, ఆ ఉత్సాహం పొందినప్పుడు, అదే విధంగా ఇప్పుడుండే యంగ్స్టర్స్ కానివ్వండి, కొత్త వాళ్ళకి కానివ్వండి, అదే రకం ఇవ్వాల్సిన బాధ్యత మంది అనేది నేను నా విషయం నుంచి నేను నేర్చుకున్నది. అందుకని ఏ చిన్నవాళ్ళు వచ్చే ఓపెనింగ్ అన్నా, ఏ టీజర్ ఓపెనింగ్ అన్నా, ఏ ట్రైలర్ అన్నా, లేదు చిన్న ఫంక్షన్ చేసుకున్నాం రమ్మన్నా సరే, ఐ థింక్ వెళ్ళటం నా బాధ్యతగా ఫీల్ అవుతాను. వాళ్ళు భుజం తట్టడం అనేది నా చేయాలన్న ఒక ఇది 100% సార్. మీరు అలా తట్టే మాకు ఒక 100 వాట్ ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ మాకు మీ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి, మీ ఆరాలో మీరు ఇలా టచ్ చేస్తే చాలు ఆ ఫీలింగ్ ఇస్తారు మీరు మాకు. సో నైస్. అండ్ ఇంత పవర్ఫుల్ యాక్టర్స్ ఉన్నప్పుడు అండి, అంతే పవర్ఫుల్ ప్రతి పాత్రలు అంటే విలన్స్ కూడా ఉండాలి. ఆ విలన్స్ని చూస్ చేసుకోవడం అనేది ఎలా చేసుకున్నారు?
ఇందులో ఉన్నారు అసలు? ఆబ్వియస్లీ ఉన్నారు. సినిమా మేము సినిమా చూడలేదు కదా సార్, అవే మాకు ఉంది. దేవతలు ఉన్నప్పుడు రాక్షసులు ఉంటారు. రాక్షసులు పురాణాలు. అలాగే ఇక్కడ కూడా హీరోస్ ఉన్నప్పుడు విలన్స్ ఉంటారు, నాయకులు ప్రతి నాయకులు ప్రతి ఉంటారు. నాయకులు. ప్రతి నాయకుడు లేనిది అసలు అవదు. కథ రక్తి కట్టదు. అంటే సోను గారు లీడ్ సోను సూద్ గారు. యాంటగనిస్ట్. సో ఈజ్ లీడ్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్. ఆయనను జిషు సేన్ గుప్తా ఇద్దరు చేశారు. ఫెంటాస్టిక్. సోను గారు గెటప్ నేను ఫస్ట్ ఒకసారి అదే మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఫోటోషూట్కి లుక్ టెస్ట్కి వచ్చినప్పుడు ఒక చిన్న మోడల్లా ఉంటాడు ఆయన. అవును. మోడలింగ్లో ర్యాంప్ వాకింగ్ చేసే మనిషిలా ఉంటాడు. సో వచ్చాడు, నేను కంప్లీట్ గెటప్ వేసి లోపలికి వెళ్ళి తీసుకొచ్చారు. మేము అనుకున్న లుక్. నేను అసలు ఆ సోను సూదేనా ఈయన చాలా నేను ఆశ్చర్యపోయినట్లాగా అసలు ఎక్కడో పవిత్రంగా ఉన్న అపవిత్రం సార్. పవిత్ర పాపి అంటే అలా అనిపిస్తుంది. అంత బాగా డిజైన్ చేశారు ఆ గెటప్కి. పవిత్ర పాపి అలా అనిపించింది నాకు. అంటే ఇంత పవిత్రమైన స్థలంలో ఉన్న పాపాతో కాబట్టి పవిత్ర పాపి పర్ఫెక్ట్ టైటిల్ లా ఉంది అతనికి. హీ లుక్స్ లైక్ దట్. సో ఇట్ గుడ్ జస్టిస్ టు ద బిగ్ హీరోస్. అంటే వాళ్ళకి తగినట్టు చేయాలంటే ఆ పాత్ర కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి, అప్పుడే కదా హీరో పండుతారు. అంటే స్ట్రెయిన్ బ్యాక్డ్రాప్ అతనికి కూడా, అందుకని వాళ్ళు ఎంజాయ్డ్ అలాట్. ఇలాంటి బ్యాక్డ్రాప్స్ లో వాళ్ళకి ఛాన్స్ దొరకదు. వెళ్ళనగానే మాఫియా డాన్ అలాంటి క్యారెక్టర్లు ఎక్కువ. బట్ ఒక టెంపుల్ టౌన్ లో ఒక విలన్ అనేది వెరీ న్యూ కాబట్టి ఆబ్వియస్లీ దే డెలివర్ న్యూ. పాటల గురించి, డాన్సుల గురించి అండి. డాన్సులు అయితే పోటాపోటీగా ఇటీవల రిలీజ్ అయిన పాట చెప్పేస్తుంది మీరు చరణ్ గారు. ఎక్కడి నుంచి వస్తుంది సార్ మీకు ఆ ఎనర్జీ? అసలు ఏం తాగుతారు, ఏం తింటారు మీరు? చెప్పాల్సిందే మాకు ఎలా అయినా. అదే చామ్, అదే చరిష్మా. అంటే మా పేరెంట్స్ అలాగే అంటున్నారు, మేము అలాగే అంటున్నాం, మా పిల్లలు కూడా అలాగే అంటున్నారు. దానికి నేను అంటాం ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి డ్రా చేస్తారంటే అభిమానులు ఇచ్చే ఆ స్పందన నుంచే వస్తుంది. డ్యాన్స్ చేసేటప్పుడు అదే ఊహించుకుంటాను. వాళ్ళు డెఫినెట్గా ఈ స్టెప్స్కి వాళ్ళు ఎంతగా రియాక్ట్ అవుతారో పాజిటివ్గా అనేది ఊహించుకున్నప్పుడు ఎనలేని శక్తి నాకు వస్తుంది. అండ్ అంతే తప్ప ఏం తాగక్కలేదు, ఏ జ్యూస్లు కూడా, ఎనర్జీ డ్రింకులు తీసుకో అవసరం లేదు. అండ్ వాళ్ళ స్పందన గతంలోది మళ్ళీ తిరిగి ఆలోచించుకున్నా, దీనికి ఎలా రియాక్ట్ అవుతారో అది తలుచుకున్నా ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది. ఆ రకంగా డెలివరీ చేయగలం. అయితే నాకు ఈ సాంగ్ చేసే ముందు మాత్రం చరణ్ దీన్ని నాటు అది కొన్ని చాలా చూసాను. ఘాటుగా వచ్చింది అది. అది చూసిన తర్వాత నెక్స్ట్ సాంగ్ ఈయన పెట్టినప్పుడు చరణ్ వాళ్ళు రెచ్చిపోయి చేస్తే కనుక నేను దానికి ధీటుగా తట్టుకుంటాను లేదనే చిన్న డౌట్ వచ్చింది. కానీ బట్ ఏమైనా సరే ఆ సాంగ్ తగిన విధంగా శేఖర్ మాస్టర్ చాలా చక్కగా కంపోజ్ చేశాడు. శేఖర్ మాస్టర్ కూడా బెజవాడలో ఉన్నప్పటి నుంచి నా అభిమాని, నా సాంగ్స్ చూసి పెరిగాను అని అతను చెప్తున్న దీనికి నన్ను పెర్ఫెక్ట్గా ఎలాగైతే నన్ను చూసి ఆస్వాదించగలరు, ఇలాంటివి అయితే కనుక నా మీద బాగుంటుందని నాకంటే తనకు బాగా తెలుసు. అందుకని తను బాగా కంపోజ్ చేశాడు మా ఇద్దరిది. అండ్ అంత బాగానే వచ్చింది. రేపు మీరు చూస్తారు. 100% అండి. అంటే ఆ సాంగ్ షూటింగ్ జరుగుతుంది చెప్పండి. షూటింగ్ అంతా ఒక ఎత్తు, ఆ ఒక్క సాంగ్ షూట్ ఒక ఎత్తండి. అందరూ షూటింగ్ వద్దామని, దే వాంట్ టు వాచ్ దెమ్ డాన్స్ టుగెదర్ లైవ్. ఇద్దరిని కళ్ళ ముందు చూసేయాలని ప్రతి ఒక్కళ్ళు, డైరెక్టర్లు, తోటి డైరెక్టర్లు అందరూ, ఎవరివన్ కేమ్, ప్రొడ్యూసర్లు, ఆల్ డైరెక్టర్స్ అందరూ. పైగా మీరు జోకేశారు మీరు. అవును, ఎగ్జాక్ట్లీ సార్. దానికి టికెట్ పెట్టి అలౌ చేస్తే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సాంగ్ సంబంధించింది బడ్జెట్ వచ్చేస్తుంది, అంతమంది అడుగుతున్నారని చెప్పేసి. ఆఖరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ కానీ, వాళ్ళ అత్తయ్య గారు కానీ, మా అమ్మ, మా సురేఖ్ కానీ వీళ్ళు ఎప్పుడు షూటింగ్కి రావాలి అని పెద్ద కోరుకోరు. అలాంటిది వాళ్ళ ఫ్యామిలీ కానీ, మా ఫ్యామిలీ కానీ ఆ ఒక్క షూటింగ్ వచ్చి చూస్తాం ఇద్దరిని అని రావటం. ఇట్లా ఇద్దరిని లైవ్ లో చూడడం దాని ఎక్స్పీరియన్స్ అని ప్రతి వాళ్ళు ఫీల్ అవుతుంటే మరో పక్కన ఆనందం, మరో పక్కన టెన్షన్. ఆనందం మాది, టెన్షన్ అంటే చిన్న చిన్న వాళ్ళు అండి. అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా సార్, ఒకళ్ళు మా వైఫ్ వస్తుంది, ఒకళ్ళు మా నాన్నగారు షూటింగ్ వస్తుంది అంటే అట్లా ఆ ఫీలింగ్ రావటమే గొప్ప. మంది ఆడియన్స్ వచ్చి దూరంగా చూడటం షూటింగ్. చరణ్ గారు ఫ్రెండ్స్, అదే సార్ చెప్పినట్టు ఆయనకు 45 ఏళ్ళు 50 ఏళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ. వాళ్ళందరూ సినిమాకి ఎప్పుడు రాదు, ఒక్క సాంగ్ అప్పుడు మాత్రం ఎవ్రీ వన్ కేమ్ టు షూట్. అందరూ
అందరు రావటం, డిన్నర్ షూటింగ్ చేయటం, సార్ గారికి ఉంటాం. సార్తో భోజనం అంటే వేరే స్థాయి. అన్నీ ఉంటాయిలేండి రకరకాల. జరిగిన చిన్న ఇన్సిడెంట్ అంటే మా అమ్మగారు సురేఖ వచ్చారు అండ్ ఇద్దరు కలిపి వాళ్ళిద్దరి మధ్య చిన్న పోటీ అనమాట. చూడు మా అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడు అంటే ఏం కాదు మా అబ్బాయి బాగా చేస్తున్నాడు ఆయన ఏంటండి అని వాళ్ళిద్దరూ చాలా ఒకరి మీద ఒకళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా చాలా చక్కటి. అంటే ఆ మూమెంట్ ఓన్లీ వారికే అంటే ఇందులో అతిశయోక్తి లేదు. ఒక ఫాదర్ అండ్ సన్ రియల్ లైఫ్లో ఇద్దరు సూపర్ స్టార్డమ్లో ఉంటూ ఇంకా ఒక సినిమా చేయటం అనేది ఎప్పుడు జరగల, భారతదేశంలో లేదు, అతిశయోక్తి కాకపోతే ప్రపంచంలో కూడా లేదు. మేబీ జనరల్లీ ఫాదర్ గెట్స్ ఓల్డ్ అండ్ తర్వాత కొడుకు ఎమర్జ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ ఈస్ నాట్ గెటింగ్ ఓల్డ్ ప్లస్ వేరే క్యారెక్టర్లు వేసేస్తారు. బట్ ఇద్దరు సూపర్ స్టార్డమ్లో ఉంటూ పీక్స్లో ఉంటూ సినిమా చేయటం ఓన్లీ వీరికి మాత్రమే సొంతం. అండ్ పైగా వాళ్ళిద్దరు తల్లులు కూర్చుని అవి ఎంజాయ్ చేయటం కూడా అది వారికే చెల్లింది. నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరంగా అనుకోవాలండి. రేర్ ఆపర్చునిటీ. రియలీ భగవంతుడికి జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాం. చరణ్ గారు కూడా అదే మాట. థ్యాంక్ యూ శివ. చరణ్ గారు కూడా అదే మాట అన్నారు. నాకు మా నానమ్మని మా అమ్మని ఆ చివర మా నానమ్మని ఈ చివర పెట్టి మధ్యలో నేను మా నాన్నగారు చూసి సినిమా చూడాలి ఫస్ట్ డే ఫస్ట్ షో ఆ ఆశ ఉంది నాకని చెప్పారు. ప్లాన్ చేస్తున్నాం, వెయిట్ చేస్తున్నా అన్నారు. అంటే ఆయనకు కూడా అంతే ఉత్సాహం ఉంది, ఎప్పుడు చూద్దామా వాళ్ళ నాన్నమ్మ గారితో ఈ సినిమా అని. బాగుంది. ఇది ఒక మంచి ఫ్యామిలీ అంటే ఇమోషన్స్తో కూడినటువంటి సినిమా లాగా కూడా అనిపిస్తుంది. సో ఇంకెవరెవరు ఉన్నారు, పాత్రలు ఏంటి, అండ్ ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ఫ్యామిలీ ఆడియన్స్? అంటే నా జనరల్లీ ఇవాళ వచ్చే సినిమాల్లో వన్ టైప్ ఆఫ్ ఇది యాక్షన్ అను ఇది కామెడీ ఫిల్మ్ అని ఉంటుంది. బట్ ఆచార్య ఇట్స్ రియల్లీ విజువల్ ట్రీట్. ఫస్ట్ ఒక యాజ్ ఐ సెడ్ డిఫరెంట్ వరల్డ్లో జరుగుతున్న కథలా ఉంటుంది, సరియల్ వరల్డ్లో. ఫీస్ట్ ఫర్ ఫ్యాన్స్ ఆబ్వియస్లీ, యాజ్ ఎవరీవన్ ఈస్ సేయింగ్. ట్రైలర్ స్టేజెస్ వచ్చిన దగ్గర నుంచి అర్థమైపోతుంది ఫ్యాన్స్కి డెఫినెట్గా ఫీస్ట్ అవుతుంది. బట్ అలాంగ్ విత్ ఫ్యాన్స్ ఎవ్రీ మూవీ లవర్, స్టోరీ లవర్స్, ఎమోషనల్ బాగా ప్రేమించేవారు, ఆల్ ద ఫ్యామిలీస్. సార్ సినిమా అంటే ఫ్యామిలీస్ కదలాల్సిందే, నా సినిమా అన్న ఫ్యామిలీస్ కదలాల్సిందే ఆబ్వియస్లీ. సో ఇట్స్ గోయింగ్ టు బి ట్రీట్ ఫర్ ఆల్ ద మూవీ లవర్స్. ఫ్యాన్స్ అని విడదీని కానీ ఫ్యాన్స్కి ఆబ్వియస్లీ హై మూమెంట్స్ ఉంటాయి మా సినిమా. ఫస్ట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకునే కథ రాస్తాను నేనైతే. వాళ్ళ ముందు అప్సెట్ చేయకూడదు. బికాస్ అది ఎంతమందికి అది అదృష్టం, అంతమంది అభిమానులు ఉంటాం అనేది. సో ఐ టేక్ దెమ్ సీరియస్లీ ఆల్వేస్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని అప్సెట్ చేయకుండా కథ రాయాలి అని. దాంతోపాటు 4వ రోజు నుంచి కుటుంబాలు కదలాలి సినిమాకి. సో అది ఆ ఎమోషన్స్ ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటాం. సో వి హోప్ ఎవ్రీథింగ్ గాట్ ట్రాన్స్లేటెడ్ ప్రాపర్లీ. 29th of this month. It's going to be a treat for all the fans and movie lovers. ఈ విషయంలో ఆయన చెప్పిందా నేను సపోర్ట్గా ఎక్నాలజ్ చేయగలను. ఎలాగంటే ఇది 2 అద్భుతమైన మిశ్రమాలు. ఒకటి ఆయన స్టైల్ మనకు తెలిసింది, ప్రతి కథలోనూ అంతర్లీనంగా ఒక వండర్ఫుల్ మెసేజ్, సోషల్ మెసేజ్ ఉంటుంది. అది ఆయన స్టైల్. అది మీరు చూసుకుంటే ఆయన హిట్స్ అన్నింటిలో కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అందులో ఇందులో కూడా ప్రజెంట్ కాంటెంపరీ ప్రివేల్ అవుతున్న ఒక ప్రాబ్లం, ఒక మెసేజ్ అయినా చేశారు. బట్ ఆ మెసేజ్కి మీ ఇద్దరు ఉన్నాం కాబట్టి మా నుంచి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని డిసప్పాయింట్ చేయకూడదు. దాన్ని కూడా 100% ఆ ఇంగ్రీడియంట్స్ కూడా పొందుపరిచి దీన్ని చక్కగా పరిపూర్ణంగా అన్ని రకాల వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మాత్రం ఈ సినిమా ఉంటుంది. అంటే ఈ సినిమా చూసి వెళ్ళేటప్పుడు గుండె తడవని ఆడియన్స్ ఉంటారని అనుకోను. అంత హృదయంగా ప్రతి ఒక్కరిని హార్ట్ టచ్ చేసే విధంగా దీన్ని ఆయన చక్కగా చిత్రీకరించడం అన్నది హ్యాట్స్ ఆఫ్. వెరీ నైస్. అదే అన్న, సినిమాకు ఒక విలన్ ఉంటే అంతర్లీనంగా ఒక సోషల్ విలన్ ఉంటారు ఈయన సినిమాలో. ఆ సోషల్ విలన్ ని ఆయన అడ్రస్ చేస్తారు త్రూ అ హీరో. అందులో ఇది మళ్ళీ 2 డిఫరెంట్ ఇదండి. ఇప్పుడు నక్సలిజం అనేది బ్యాక్డ్రాప్